జనసేన పార్టీకి 30% నామినేటెడ్ పోస్టులు సాధిస్తాం అని విపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ చివరికి అది 15%తో సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వచ్చింది. పోనీ 15%తో సరిపెట్టుకున్నప్పటికీ కూడా ఆయా వ్యవహారాల్లో జనసేన పార్టీ నేతల మాట చెల్లుబాటు అవుతున్న దాఖలాలు. అందుకు ఉదాహరణ ఆళ్లగడ్డ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సొసైటీ వ్యవహారం. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అక్కడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మల్లయ్య భార్య సురేఖకు ఛాన్స్ ఇచ్చారు. కానీ చైర్మన్గా ఆమె పేరును ప్రకటించినా అక్కడ డైరెక్టర్ల నియామకం జరగకపోవడంతో వ్యవహారం ఏమీ ఆమె చెప్పు చేతల్లో కనిపించట్లేదు. మొత్తం కథంతా మళ్ళీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియదే హవా అన్నట్టుగా సాగుతోంది. పేరుకి జనసేన పార్టీ నాయకురాలకి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యవహారం మాత్రం ఎమ్మెల్యే మాజీ మంత్రి అఖిలప్రియ చేతుల్లోనే సాగిపోతుంది. దీంతో జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ క్యాడర్ని పట్టించుకుంటున్నటువంటి వాళ్లే కనిపించట్లేదు. దాంతో అసహనం, అసంతృప్తి అనేక చోట్ల జనసేన పార్టీ క్యాడర్లో మొదలైపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో అక్కడక్కడ అడపాదడపా కొంతమందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయంటే వాళ్ళకు కూడా పని చేయడానికి ఎటువంటి అవకాశం లేని స్థితి దాపురించింది. 2025 జూలై 18వ తారీఖున వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి చైర్మన్లు ప్రకటించారు. ఆ లిస్టులో ఆళ్లగడ్డలో సురేఖతో పాటుగా పిఠాపురం, చోడవరం ఇలాంటి చాలా చోట్ల జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలన్నీ ఇప్పటికే కుదురుకుని జనసేన పార్టీ నేతలే కథంతా నడుపుతుంటే ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతుంది. తనకు తెలియకుండా, తన మాట ఖాతరు చేయకుండా ఆళ్లగడ్డలో ఏ వ్యవహారం సాగడానికి లేదు అన్నది అఖిలప్రియ ఆదేశం. దాంతో అఖిలప్రియ సమ్మతి లేకుండా అక్కడ డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వం సిద్ధపట్టలేదు. దాంతో డైరెక్టర్ లేకుండా పాలక మండలి ఏర్పాటు కాకుండా అడుగులు పడడానికి అవకాశమే దక్కట్లేదు. దాంతో జనసేన పార్టీకి చేతి దాకా అందింది నోటి దాకా రావడం లేదు అనే మాట వినిపిస్తుంది. దక్కిందే అరకొర పదవులైతే అందులో కూడా ఏమాత్రం అవకాశం లేకుండా చేసినటువంటి వైనం మీద జనసేన పార్టీ కేడర్ కొతకొతలాడిపోతుంది. ఇది పార్టీకే అవమానం అనే మాట వినిపిస్తుంది. పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో తీవ్రంగా కలత చెందుతున్నారు. బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకి ఆళ్లగడ్డలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే అది కూడా నిర్వహణకు అవకాశం లేకుండా చేసినటువంటి వైనం మీద అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్కి పడుతున్న దాఖలాలు. దాంతో ఇటీవల మెంబర్షిప్ కోసం అంటూ జనసేన పార్టీ నాయకత్వం ఆళ్లగడ్డలో సమావేశం నిర్వహించింది. దానికి మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య హాజరయ్యారు. ఆ సమయంలో కిలార్ రోసయ్యను జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా నిలదీశారు. రాష్ట్రమంతా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆళ్లగడ్డలో ఎలాంటి పరిస్థితి ఎందుకు ఉండాలి అని నిలదీశారు. దాంతో ఆయన అధిష్టానంతో మాట్లాడతానని, సమస్య పరిష్కరిస్తానని, ఇంతకాలంగా అన్యాయం జరగడం మీద తీవ్రంగా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకత్వం ఈ వ్యవహారం మీద స్పందించేనా అన్నది ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే రోసయ్య మాట చెప్పి వారం రోజు గడిచినా ఎటువంటి కదలిక కనిపించట్లేదు. దాంతో జనసేన పార్టీ నాయకత్వం కూడా ఆళ్లగడ్డలో అఖిలప్రియని ఏమీ చేయలేక చేతులెత్తేస్తుందా? అఖిలప్రియ అదొక సామ్రాజ్యంగా మార్చుకుని జనసేన పార్టీని ఖాతరు చేయడానికి ససేమిరా అంటున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. దాంతో మొత్తంగా ఆళ్లగడ్డ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వ్యవహారం మాత్రం కూటమిలో కొత్త కుంపటి రాజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి జరుగుతున్నటువంటి అవమానంగా అనేక మంది భావించే పరిస్థితి వచ్చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్లో కదలిక లేకపోవడమే అనేక మందిని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మరి ఇప్పుడైనా ఆ పార్టీ అధిష్టానం కదులుతుందా? ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? సమస్యను సామరస్యంగా పరిష్కరించి అక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితిని తీసుకొస్తుందా? అలాంటి అవకాశం లేదని ఇప్పటికే కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో చివరికి చేతులెత్తేస్తుందా? ఏం చేస్తుందన్నది మాత్రం ఆసక్తికర వ్యవహారం. ఆళ్లగడ్డలో అఖిలప్రియను కాదనలేక జనసేన పార్టీ నాయకత్వం కూడా తలొంచేస్తుందా? కాదని అక్కడ మార్కెటింగ్ కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాటు చేసి ముందుకు సాగుతుందా? చూడాల్సినటువంటి వ్యవహారం.